తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నో ట్విస్టుల తర్వాత టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో విజయ్ ఇవాళ తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తనకు మద్దతిచ్చే పార్టీల లేఖలతో 4గోసారి గవర్నర్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చించారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను అంటూ విజయ్కు గవర్నర్ ఉత్తర్వు ప్రతిని అందించారు. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునేలా అనుమతిచ్చారు. ఈ నెల 13 నాటికి అసెంబ్లీలో బల నిరూపణ ద్వారా మెజారిటీ చూపాలని విజయ్తో పాటు వెంట వచ్చిన మిత్రపక్షాల ప్రతినిధులకు గవర్నర్ సూచించారు. దీంతో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు చేశారు. సీఎం సహా కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేలా టీవీకే ప్రణాళికలు రచిస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరు కాబోతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు ఈ నెల 4న వెలువడగా 108 స్థానాలతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేనందున ఇన్నాళ్లుగా ప్రతిష్టంభన ఏర్పడింది. చిన్న పార్టీలతో చర్చోపచర్చల తర్వాత నిన్న మధ్యాహ్నానికల్లా మ్యాజిక్ ఫిగర్ 118 కంటే ఎక్కువ, మొత్తంగా 120 మంది ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టుకుంది. విజయ్ గెలిచిన 2 సీట్లను ఒకే వ్యక్తిగా లెక్కించడంతో టీవీకే వాస్తవ బలం 107గా ఉంది. ఇక తాము గెలుచుకున్న 5 స్థానాల మద్దతుపై కాంగ్రెస్ ముందే ప్రకటన చేయగా ఇక ఆ తర్వాత సిపిఐ, సిపిఎం సైతం సమ్మతి ప్రకటించాయి. 2 సీట్లు గెలుచుకున్న వీసీకే నిన్న లేఖ ఇచ్చింది. తాజాగా ఐయుఎంఎల్ కూడా తాము గెలిచిన 2 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని లేఖ ఇవ్వడం జరిగింది. దీంతో విజయ బలం 120కి పెరిగింది. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ విజయ్కు బయట నుంచి మద్దతిస్తూ డీఎంకే కూటమిలోనే కొనసాగబోతున్నట్లుగా స్పష్టతనిచ్చాయి. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీవీకేకు డీఎంకే అధినేత స్టాలిన్ అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలకు తాము సాక్ష్యంగా ఉన్నామని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టబోమని ఇప్పటికే ప్రకటించాం. ఇక ప్రతిపక్ష బాధ్యతను నిర్వహిస్తామన్నారు. సరైన మెజారిటీ లేక టీవీకే ఇబ్బంది పడుతున్న సమయంలో మిత్రపక్షాల నిర్ణయాన్ని గౌరవించాలనుకున్నామని చెప్పారు. ఇక మరోవైపు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ డ్రెస్ కోడ్ అకస్మాత్తుగా మారడం చర్చనీయాంశమైంది. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి విజయ్ చందనం రంగు ప్యాంటు అలాగే తెలుపు రంగు చొక్కా ధరించి హాజరు కావడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఎన్నికల ప్రచారాల్లోనూ అదే డ్రెస్ కోడ్ను పాటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ను కలిసిన తొలి 2 సార్లు కూడా అదే డ్రెస్ కోడ్లో కనిపించారు. ఇక 3వసారి శుక్రవారం గవర్నర్ను కలిసినప్పుడు మాత్రం నీలం రంగు జీన్స్, తెలుపు రంగు చొక్కా, అలాగే శనివారం తెలుపు రంగు చొక్కా, చందనం రంగు ప్యాంటు ధరించారు. ఇక డ్రెస్ కోడ్ మారడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తుంది.